మంచితనంగా తీసుకెళ్ళి మీకు పాఠాలు చెప్తామని చెప్పేసి వెనకాల బెంచ్ మీద తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేసి గట్టిగా పట్టుకొని ఒత్తుతుంటే మా పేరెంట్స్ చెప్తా అంటే నీకు చెప్తే బాగోదు మేము కొడతాం అని చెప్పేసి అని బెదిరిస్తున్నాడంట ఆయన. 2 times అట్లే బెదిరిస్తే మేము ఒకసారి వచ్చి రియాక్షన్ ఇస్తే మేము తప్పైంది మేడం చేయను అన్నారు. ఇప్పుడు కూడా అలాగే చెప్పేసి మా పాప అంత స్పాట్ ఫోన్ చేస్తే మేము అంత స్పాట్ వచ్చింది. ఇది జరిగింది. వాడికి మాత్రం ఈ స్కూలే కదా ఏ స్కూల్లో కూడా రానియద్దు వాడిని. ఇదే మాత్రం మేము కోరుకునేది. మా పాప 8th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఫోన్ చేసరికి మేము ఆన్ ద స్పాట్ వచ్చేసి వాడిని కొట్టి మేము పంపించినాం. ఎట్టయినా సరే రియాక్షన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. వాడికి మాత్రం ఈ స్కూల్కి మాత్రం పంపించొద్దు. వాడిని పోలీసు వాళ్ళు వచ్చారు, వచ్చి తీసుకొని వెళ్ళారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి తీసుకొని మంచిగా కూడా సహకరించారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి మంచితనంగా వచ్చి వాడిని తీసుకొని వాడిని కొట్టుకుంటా తీసుకొని వెళ్ళారు. మేము కూడా కొట్టినాం. అయిపోయింది. ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి? దేనికి రా? నీ పిల్లలు లేరా? నీకు బిడ్డ ఉందా? కొడుకులు ఉన్నారా? ఏ కారణంగా పిల్లలు పట్టుకుంటావు? ఎంత పిల్లలు గది పిల్లలు పెద్ద పిల్లలైనా అందరినీ ఏం చేద్దాం చూస్తారా మీరు అందరు కలిసి? సారు ఈడున్న సార్లు ఏం చేస్తారు? మీకు వీళ్ళకి విద్యత లేదా? వాళ్ళ పరుగు పోయిందా? కాజు కొడుకులు మూత పడాలి. ఇప్పుడు ఈ ఏరియాలో ఎంత మా చిన్నప్పటి నుంచి ఉంది కాజు నా కొడుకులు చదివి నా పిల్లలు మనలా చదువుతారు. ఈ కారణానికి దేనికి చేసిర్రు? నా పిల్లల్ని ఎందుకు బదలాం చేసిర్రు? నాకు భయం అవుతుంది. స్కూల్లో కావాలంటే ఇప్పుడు ఏంటి మీరు ఏ పథకం వాడిని ఎందుకు తీసుకుపోయారు? వాడిని ఎందుకు తీసుకొని కూడా పడే తన్నాలి. మీకు కారం పోసి బట్టలు తీసి పెట్టి వాడికి తన్నాలి. అది పోలీసు కూడా ఎందుకు కట్టట్లేదు? మంచితనంగా తీసుకెళ్ళి మీకు పాఠాలు చెప్తామని చెప్పేసి వెనకాల బెంచ్ మీద తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేసి గట్టిగా పట్టుకొని ఒత్తుతుంటే మా పేరెంట్స్ చెప్తా అంటే నీకు చెప్తే బాగోదు మేము కొడతాం అని చెప్పేసి అని బెదిరిస్తున్నాడంట ఆయన. 2 times అట్లే బెదిరిస్తే మేము ఒకసారి వచ్చి రియాక్షన్ ఇస్తే మేము తప్పైంది మేడం చేయను అన్నారు. ఇప్పుడు కూడా అలాగే చెప్పేసి మా పాప అంత స్పాట్ ఫోన్ చేస్తే మేము అంత స్పాట్ వచ్చింది. ఇది జరిగింది. వాడికి మాత్రం ఈ స్కూలే కదా ఏ స్కూల్లో కూడా రానియద్దు వాడిని. ఇదే మాత్రం మేము కోరుకునేది. మా పాప 8th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఫోన్ చేసరికి మేము ఆన్ ద స్పాట్ వచ్చేసి వాడిని కొట్టి మేము పంపించినాం. ఎట్టయినా సరే రియాక్షన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. వాడికి మాత్రం ఈ స్కూల్కి మాత్రం పంపించొద్దు. వాడిని పోలీసు వాళ్ళు వచ్చారు, వచ్చి తీసుకొని వెళ్ళారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి తీసుకొని మంచిగా కూడా సహకరించారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి మంచితనంగా వచ్చి వాడిని తీసుకొని వాడిని కొట్టుకుంటా తీసుకొని వెళ్ళారు. మేము కూడా కొట్టినాం. అయిపోయింది. ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి? దేనికి రా? నీ పిల్లలు లేరా? నీకు బిడ్డ ఉందా? కొడుకులు ఉన్నారా? ఏ కారణంగా పిల్లలు పట్టుకుంటావు? ఎంత పిల్లలు గది పిల్లలు పెద్ద పిల్లలైనా అందరినీ ఏం చేద్దాం చూస్తారా మీరు అందరు కలిసి? సారు ఈడున్న సార్లు ఏం చేస్తారు? మీకు వీళ్ళకి విద్యత లేదా? వాళ్ళ పరుగు పోయిందా? కాజు కొడుకులు మూత పడాలి. ఇప్పుడు ఈ ఏరియాలో ఎంత మా చిన్నప్పటి నుంచి ఉంది కాజు. నా కొడుకులు చదివి నా పిల్లలు మనలా చదువుతారు. ఈ కారణానికి దేనికి చేసిర్రు? నా పిల్లల్ని ఎందుకు బదలాం చేసిర్రు? నాకు భయం అవుతుంది. స్కూల్లో కావాలంటే ఇప్పుడు ఏంటి మీరు ఏ పథకం వాడిని ఎందుకు తీసుకుపోయారు? వాడిని ఎందుకు తీసుకొని కూడా పడే తన్నాలి. మీకు కారం పోసి బట్టలు తీసి పెట్టి వాడికి తన్నాలి. అది పోలీసు కూడా ఎందుకు కట్టట్లేదు? పోలీసు